ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ పెను సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే. మరి నేపథ్యంలో విజయసాయిరెడ్డి గారిని సిట్ ఇవాళ విచారణకైతే పిలుపునిచ్చింది. సో మరి ఈ క్రమంలో విజయసాయిరెడ్డి గారు కర్మకి సంబంధించిన ఒక ట్వీట్ అయితే చేసినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారిందని చెప్పొచ్చు. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మైందు, మన ఉల్ఫ్ వీక్షకులకు కూడా. సార్, మరి ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఒక సంచలనంగా మారింది. సో అలాంటిది ఇవాళ విజయసాయిరెడ్డి గారిని అయితే మళ్ళీ సిట్ విచారణకు హాజరు అవ్వాలంటూ పిలుపునిచ్చింది. సో ఇవాళ చూసుకుంటే అయితే ఆయన విచారణకు హాజరు కాలేదు. కాకపోతే ఒక ట్వీట్లో ఒక పోస్ట్ అయితే చేశారు. ఆయన కర్మకు సంబంధించి కర్మనే వాదికరస్తే అని చెప్పేసి ఒక పోస్ట్ చేశారు కర్మకు సంబంధించి. ఏమంటారు సార్? ఇవాళ మీరు అన్నట్టు విజయసాయిరెడ్డి గారు విచారణకి హాజరు కాకపోయినా హాజరు అయితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అనేది నర్మగర్భంగా ఆయన భగవద్గీతలో ఒక శ్లోకాన్ని ఎక్స్ లో పోస్ట్ చేయటం ద్వారా ఆయన ఎవరికి ఏం చెప్పదలుచుకున్నాడో, ప్రజలకి కూడా ఏం చెప్పదలుచుకున్నాడో చెప్పేశాడు. అంటే ఎవరు ఏ కర్మలు చేసుకున్నారో వాటి ఫలితాలను కూడా వారే అనుభవించాల్సి వస్తుంది, వాటి నుంచి తప్పించుకోజాలరు. అంటే ఎవరైతే ఇటువంటి కుంభకోణాలకి ఆద్యులో ఎవరైతే ఈ కుంభకోణాలని సృష్టించారో ఆ కుంభకోణాలలో వచ్చే దుష్ఫలితాలని, అందులో వచ్చే శిక్షల్ని, జరిమానాల్ని, అపరాధాలని, పాపాలని వాళ్లే స్వీకరించాల్సి ఉంటది అన్నట్టుగా ఆయన చెప్పాడు. అంటే ఆయన అంతకుముందు ఇంకొక మాట కూడా చెప్పాడు. మమ్మల్ని ఈ మద్యం విధానాన్ని రూపొందించమని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే, అధికారంలోకి రాగానే మాకు ఈ పని పురమాయించాడు అని కూడా చెప్పాడు. నిజానికి వాళ్ళకి అధికారం లేదు. ఆయన అప్పటికి రాజ్యసభ సభ్యుడు, ఆయనకి అంతరంగికుడు కూడా అయినా ఉండొచ్చు. మద్యపాన విధానాన్ని రూపొందించాల్సింది శాసనసభలో రూపొందించాలి, దాన్ని కేబినెట్ లో చర్చించాలి, ఆమోదించాలి. అప్పుడు దానికి ఒక చట్ట రూపం వస్తుంది. అంతేగాని ఇది కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, ఆయనకి అంతరంగికులైన జేబులో ఉండే మనుషులు చేయాల్సింది కాదు. అంటే అసలు మద్యం విధాన రూపకల్పనలోనే చట్ట విరుద్ధంగా జరిగింది, లోపభూయిష్టంగా జరిగింది, ఒక దురుద్దేశంతో జరిగింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ లబ్ధి పొందటానికే జరిగింది. ఆ నిధుల్ని పార్టీలో ఎన్నికలకి ఆయన వ్యక్తిగతంగా వాడుకోవటానికి మాత్రమే, ఆయన వ్యక్తిగత సంపాదన కోసమే జరిగింది. ఇది రాష్ట్ర కోశాగారానికి కానీ రాష్ట్ర ప్రజల్ని శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని జరగలేదు అని ఆయన చెప్పకనే చెప్పాడు. అసలు ఆ విధాన రూపకల్పన వీళ్ళకి అప్పగించడం ద్వారా అందులో 2 సార్లు ఆయన ఇంట్లోనే జరిగింది, ఒకసారి హైదరాబాద్ లో, ఒకసారి విజయవాడ. సరే, ఇంకొకటి ఇప్పుడు లిక్కర్ స్కామ్ చూసుకుంటే ఇందులో ఒక ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ అని చెప్పేసి ఆయన పిక్చర్ లోకి వచ్చారు. సో అంతకుముందు చూసుకుంటే ధనంజయ రెడ్డి గారు అయితే అరెస్ట్ కూడా అయినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు ఒక తుది దశకి లిక్కర్ స్కామ్ చేరుకుంది అని కూడా చెప్తున్నారు. అండ్ అలాగే మీరు అన్నట్టు ఇవాళ విచారణతో తేలిపోతుందని చెప్పారు. కాకపోతే ఒక ఎక్స్ వేదికగా ఇండైరెక్ట్ ఒక మెసేజ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా లాస్ట్ స్టేజ్ కి లిక్కర్ స్కామ్ వచ్చేసింది అంటారా? దాదాపు 18వ తారీఖున వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి సిట్ అంతా సిద్ధమైపోయింది. ఇంకొకసారి విజయసాయి రెడ్డిని పలకరించి విషయాలు తెలుసుకుని మళ్ళీ కన్ఫర్మేషన్ చేసుకుందాం అన్న దృష్టి మీదే ఆయన్ని మళ్ళీ సిట్ విచారణకు పిలిచింది. అంటే కొన్ని సందేహాలు ఉన్నాయి, కొంతమంది అరెస్ట్ అయ్యి 11 మంది జైల్లో ఉన్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు రజిత్ భార్గవ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. అతను ప్రతిరోజు అక్కడ జరుగుతున్న కార్యక్రమాలని పర్యవేక్షించాడు అని కూడా ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి రోజువారీగా అక్కడ ఎక్కడ అమ్మకాలైనవి, ఎంత అమ్మకాలైనవి, లేకపోతే ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ డిస్టిలరీస్ కి ఎంతెంత పే చేసింది అని వ్యక్తిగతంగా శ్రద్ధ పట్టాల్సిన అవసరం లేదు. అవన్నీ రొటీన్ గా జరుగుతాయి. ఎప్పుడైనా నెలకొకసారి సమీక్ష చేస్తే తెలుసుకోవచ్చు. అంతే తప్ప ప్రతి చిన్న అంశంలోకి వీళ్ళు వెళ్ళకర్లా. కానీ ఇది కేవలం ప్రైవేట్ గా జరుగుతున్న బిజినెస్. తర్వాత ఇదంతా ఆదాయం జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అంత ఐఏఎస్ ఆఫీసర్ కూడా వ్యక్తిగతంగా కూడా దీన్ని పర్యవేక్షించాడు అనేది అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఆయన పాత్ర ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు విజయసాయి రెడ్డి కనుక హాజరైతే తెలుస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రైమా ఫేసి కొంత ఎవిడెన్సెస్ రజిత్ భార్గవ్ మీద సిట్ అధికారులకు దొరికింది. లేకపోతే ఒక ఐఏఎస్ అధికారిని
కార్నర్ చేసే పరిస్థితి ఉండదు. అవును. ఏమాత్రం కనుక రికార్డెడ్ గా సాక్ష్యాధారాలు దొరకకపోతే. తర్వాత అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఆయనకి సంబంధించి చెప్పబట్టే ఇవన్నీ బయటకు వచ్చినాయి. దాన్ని మళ్ళీ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకున్నారు. చేసుకున్నప్పుడు కూడా అది వాస్తవం అని తెలుస్తుంది. ఇంకా రజిత్ భార్గవతో కూడా అది ఆగుతుంది అనుకోవటానికి ఏం లేదు. ఇది చిన్న కుంభకోణం కాదు, ఒక జాతీయ స్థాయి కుంభకోణం. తర్వాత అంతర్జాతీయంగా కూడా ఈ కుంభకోణం నిధులు తరలి వెళ్ళిపోయినాయి. అక్కడ 3 ఆఫ్రికా దేశాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బృందం పర్యటించి ఇందులో ఎవరైతే డబ్బులలో పాత్ర వహించారో వాళ్ళు అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ కట్టడానికి, అనేక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టడానికి కూడా అక్కడ రకరకాల సంస్థలతో చర్చలు జరపడం, కొన్ని ఆర్థిక లావాదేవీలు కూడా ముగించుకోవడం కూడా జరిగింది. ఇంతలోకి ఈ కుంభకోణం బయటపడి అరెస్టులు అయినాయి తప్ప. కాబట్టి విజయసాయి రెడ్డి గారు వాళ్ళ హాజరు అవ్వాల్సిన టైంలో బహుశా ఆయన హాజరు అవ్వటం లేదు కాబట్టి పరోక్షంగా ఎవరి బాణాలు అంటే ఒక అంటారు చూడండి, యుద్ధం మొదలు పెట్టేటప్పుడు గౌరవ బాణాలు వదులుతారు, వెళ్ళి పాదాల ముందు పడతాయి గురువులకి. అలాగే ఇప్పుడు ఈయన ఇండైరెక్ట్ గా వేసింది తగలాల్సిన వాళ్ళకి గట్టిగా తగులుతుంది. జనాలకు కూడా అర్థం అవుద్ది తను ఏ రూట్ లో ప్రయాణం చేస్తున్నాడు, ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు అని. ఇప్పుడు ఆయన ఏంటంటే, నేను ఒక ఋషిని, ఇందులో నా పాత్ర ఏం లేదు, కానీ నా దృష్టికి వచ్చిన అంశాలను నేను దాచుకోను, ఏది నాకు తెలిసినా నేను చెబుతాను అని కిందసారి ఆయనంతటా ఆయన స్వచ్ఛందంగా రకరకాల దర్యాప్తు సంస్థల ముందు ప్రకటిస్తా వచ్చాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నన్ను మీరు అడిగినా అడగకపోయినా నేను చేయాల్సిన కర్మలు కొన్ని ఉన్నాయి, నాకు తెలిసినంత వరకు వాళ్ళని కూడా ఇరికించాలి, నన్ను పరాభవం చేసి పార్టీ నుంచి బయటికి పంపారు, వాళ్ళని నమ్ముకుని చేసినందుకు వాళ్ళకు కూడా నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనే కసి ఆయనలో కనపడుతుంది. సార్ ఇంకొకటి సార్, అంటే లిక్కర్ స్కామ్ లో చూసుకుంటే అంతకుముందు టీడీపీ హయాంలో ఉన్నప్పుడు మొత్తము ఆన్లైన్ లో జరిగేది లిక్కర్ స్కామ్ వ్యవస్థ అంతా. ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత మొత్తం మాన్యువల్ గా అయిపోయింది. సో దీనికి సంబంధించి మాజీ ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా కీలక పాత్ర పోషించారంటూ, ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా ఒక లాయర్, సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రాన్ కూడా ఆరోపిస్తున్నారు. ఏమంటారు సార్ దీని గురించి? ఇప్పుడు ఆయన మిథున్ రెడ్డి తక్కువ పాత్ర ఏం పోషించలేదు. మీరు అన్నట్టు గతంలో తెలుగుదేశం పరిపాలనలో అంతకు ముందు గాని ఇది చిన్న బిజినెస్ కాదు, ఇది మద్యం అనేది చాలా వేల కోట్ల రూపాయలతో జరిగే వ్యవహారం. కాబట్టి ఒక వ్యవస్థ అనేది రూపొందించారు. ఈవెన్ రాజశేఖర్ రెడ్డి టైంలో గానీ, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో గానీ వీళ్ళు ప్రతిరోజు దాంట్లో తలపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత దీన్ని ప్రధాన వనరుగా, వ్యక్తిగత వనరుగా మార్చుకున్నాడు. కాబట్టి దీని మీదే దృష్టి పెట్టి ఆ వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసేసాడు. ఆల్టుగెదర్ న్యూ వ్యవస్థ అంటే కొత్త వ్యవస్థని రూపొందించారు. అదే ఆ విధాన నిర్ణయం వీళ్ళందరూ వ్యక్తిగతంగా కూర్చుని నిర్ణయించారు ప్రైవేటు ఇళ్లలో. అంటే పార్టీకి లాభం జరగాలి రేపు ఎలక్షన్ ఖర్చుల కోసం. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత ఖజానాకి వెళ్ళిపోవాలి అంతే తప్ప తర్వాత జనాలకి ఎలాంటి పిచ్చి సారా పోసినా మనం ఏమి దాని గురించి పట్టించుకోవద్దు. దాంతోనే ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అని స్టాండర్డ్ బ్రాండ్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిక్కర్. అన్ని రాష్ట్రాల్లోనూ అదే బ్రాండ్లు సప్లై చేస్తాయి ఆయా రాష్ట్రాల బెవరేజెస్ కార్పొరేషన్ కి. ఆ బెవరేజెస్ కార్పొరేషన్ వినియోగదారులు కూడా అయ్యే ఇస్తే తప్ప సొంతంగా నాటు సారా లాంటి కాసి దాంట్లో రంగు వేసి వాసన కోసం ఫ్లేవర్స్ కలిపి ఏదో ఒక పిచ్చి లేబుల్స్ వేసేసి వాటిని పెద్ద రేట్లకు అమ్మటం అనేది ఇక్కడ వీళ్ళు సృష్టించుకున్నారు వీళ్ళ స్వార్థం కోసం. ఇక్కడ మాత్రమే జరిగింది ఇది. తర్వాత ఈ బ్రాండ్లు కూడా మీరు ఇందాక అడిగారు, దేశంలో అంతా కూడా డిజిటల్ రూపంలో బిజినెస్ జరుగుతుంటే ఇక్కడ కేవలం ఆంధ్రప్రదేశ్ లో 99.33% వరకు కూడా నగదుతో మాత్రమే అమ్మారు. ఫోన్ పేలు లేకపోతే డిజిటల్ పేలు ఎక్కడ ఉపయోగించాల. దాని వలన బయటకు పడకుండా ఉంటాను. అదే కాదు, వీళ్ళందరూ వాడిన ఫోన్లు కూడా చాలా హై టెక్నాలజీ కమ్యూనికేషన్ వ్యవస్థను ఉపయోగించారు. దాని వలన బయటికి రాకుండా ఉండాలని. మీకు గుర్తు తెచ్చుకోండి, ఢిల్లీ మద్యం స్కామ్ లో కూడా వాళ్ళు ప్రతి వారం పెద్ద కాస్ట్లీ ఫోన్స్ కూడా ధ్వంసం చేశారు. అయినా కూడా సిబిఐ వాళ్ళు పట్టుకుని ఆ ఫోన్ నంబర్లు ఈఎంఐ నంబర్లే ఉంటాయి, కోడ్ నంబర్స్ తో సహా చెప్పారు ఏ ప్రొవైడర్ ద్వారా వాడారు అని కూడా. కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళు ఇంత వాడినా కూడా చాలా బయట అనేక ట్రాన్సాక్షన్స్ ని వీళ్ళు ట్రేస్ చేశారు. వీళ్ళు ఏ కంపెనీలకి, డిస్టిలరీస్ కి, ఒక కంపెనీకే 450 కోట్లు పాండిచేరిలో ఒక కంపెనీకి లీలా డిస్టిలరీస్. అది ఇప్పుడు మీరు ఇంతకు ముందు మిథున్ రెడ్డి గురించి అడిగారు. మిథున్ రెడ్డి కూడా కొన్ని డిస్టిలరీస్ అదనే లీలాలోనే ఆయనకి పార్ట్నర్షిప్ ఉన్నట్టు. సో జగన్ అండ్ కోక్ అయితే ఒక ఏసీబీ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. అంటే నిందితుల ఆస్తులను జప్తు చేయాలంటూ కూడా ఏసీబీ కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది సార్. సో సుమారు 30 కోట్ల వరకు
ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ జప్తు చేయాలంటూ కూడా ఇవాళ షాక్ ఇచ్చింది. ఏమంటారు సార్ దీని గురించి? ఇది 30 కోట్లు అంటే వాళ్ళకి లెక్క ఏంటమ్మా, కొన్ని వేల కోట్ల కుంభకోణంలో 30 కోట్లు అనేది నథింగ్. ఇది కాకుండా రెవెన్యూ రికవరీ చట్టం కింద ప్రధానమంత్రి గారు కూడా ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయనే చెప్పాడు ఇది ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని. కాబట్టి జాతీయ దర్యాప్తు సంస్థలను కూడా ఈ కుంభకోణంలో విచారణలో భాగస్వాములు చేసి కేంద్ర చట్టాలను కూడా అమలు చేయాలి. రెవెన్యూ రికవరీ ద్వారా వీళ్ళు ప్రజల నుంచి ఎంతైతే మద్యం రూపంలో దోపిడీలు చేశారో వీళ్ళకుండా ఆస్తిపాస్తుల్ని, పర్మనెంట్ స్థిరాస్తుల్ని కూడా జప్తు చేసి అమ్మి ఆక్షన్ పెట్టి ప్రభుత్వ ఖజానాలోకి జమ చేసే విధంగా చేసిన రోజే నిజమైన న్యాయం జరిగినట్టుగా భావించాలి. లేకపోతే ఈ 30 కోట్లు 20 కోట్లతో వాళ్ళకి అది నథింగ్. అసలు చిన్న చిన్న వాళ్ళకి కూడా ముట్టినాయి, అంతంత కన్నా పెద్ద అమౌంట్లే ముట్టినాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఇది సీరియస్ గా తీసుకోవాలి. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలను అడగాలి. ఈడీ లాంటి సంస్థ రావాలి. ఎందుకంటే మనీ లాండరింగే 3,000 కోట్లు ఆఫ్రికా దేశాలకి, దుబాయ్ లాంటి స్టేట్కి వెళ్ళినాయి. ఇంకా ఈ కాకుండా ఎంత వెళ్ళినాయో ఎవరు చెప్పలేరు. తర్వాత బ్యాంకుల్లో కూడా బినామీ పేర్ల మీద కూడా వెళ్ళి చాలా అమౌంట్లు. ఇవన్నీ కూడా డిస్టిలరీస్ ఏవైతే మెయిన్ గా సప్లై చేసినాయో వాళ్ళ అకౌంట్ లోకి ఎక్కడ ఎంత వెళ్ళి, అక్కడ నుంచి ఏ అకౌంట్లకి వెళ్ళి ఇవన్నీ ట్రేస్ చేయాలంటే కూడా చాలా దర్యాప్తుకు సమయం పడుతుంది. ముందుగా మెయిన్ గా అయితే మాత్రం ఒక ఛార్జ్ షీట్ ఈ నెల 18కి అనుకున్నారు. విజయసాయి రెడ్డి గారు కొంచెం జాప్యం చేయటం వల్ల ఇంకో 3-4 రోజులు లేట్ అయినా నేను అనుకోవటం ఈ నెల 25 లోపు ఛార్జ్ షీట్ అయితే ఒక బేసిక్ ఫస్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. తర్వాత విచారణలో బయటపడుతున్న ఇతర అంశాలను అడిషనల్ ఛార్జ్ షీట్లుగా కూడా ఇవ్వచ్చు కోర్టులో. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా. ఇందు మన వీక్షకులు